నేను హానెస్ట్‌గా చెప్తున్నా. ఆల్రెడీ ఈ బిజినెస్ చేసిన వాళ్ళతో మాట్లాడి చాలా రీసెర్చ్ చేసి కష్టపడి ఈ వీడియోస్ చేస్తున్నా. దయచేసి ఒక 100 లైకులు అడుగుతున్నా ఈ వీడియోకి అంతే. ఇంతకు మించి నేనేం అడగట్లా. ఈ లైక్ ఇవ్వటం వల్ల యూట్యూబ్ చాలా మందికి వీడియోని పంపిస్తదనమాట. అంతకంటే ఏం లేదు. సో, డైరెక్ట్‌గా మనం ఇక ఈ బిజినెస్ సంబంధించి మ్యాటర్‌లోకి క్లియర్ కట్‌గా వెళ్ళిపోతే, అసలు ఈ బిజినెస్‌కి సంబంధించి మనం అంటే ఈ బీర్ బాటిల్స్‌తో అసలు మనం ఏ రకంగా బిజినెస్ చేయగలుగుతాము? అది పాజిబులేనా? మనం ఆహ్, డబ్బులు అంటే ఖాళీ వేస్ట్ బీర్ బాటిల్స్‌ని మనం ఫస్ట్ బేసిక్‌గా ఈ బిజినెస్‌లో కలెక్ట్ చేసుకొని, వాటిల్ని గ్లాస్ షాటర్ మెషిన్ ద్వారా క్రిస్టల్స్ లేదా శాండ్‌గా మార్చి సేల్ చేస్తాం. ఇది బిజినెస్. దీన్ని మనం గ్లాస్ కుల్లెట్స్ అని కూడా అంటాం. ఈ గ్లాస్ కుల్లెట్స్‌తో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ గాజు వస్తువులను తయారు చేస్తాయి. అంటే వాటర్ గ్లాసెస్, గ్లాస్ బాటిల్స్, గిఫ్ట్ ఐటెమ్స్ కూడా తయారు చేస్తాయి. పింగాణికి సంబంధించి విండో గ్లాసెస్ ఇట్లా చిన్న చిన్న గ్లాస్ ఐటెమ్స్ అన్నిటిని కూడా మనం ఇచ్చిన రా మెటీరియల్ తయారు చేస్తాయి. లేదా మళ్ళీ వీటితోనే బీర్ బాటిల్స్ కూడా తయారు చేసి రీసేల్ చేసుకుంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ గ్లాస్ కోలెట్స్ ని కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఇసుకతో కలిపి వాడుతుంటారు. అందువల్ల దీనికి భయంకరమైనటువంటి డిమాండ్ ఉంది గ్లాస్ కోలెట్స్ కి. సో ఈ బిజినెస్ కావాల్సినటువంటి మిషనరీ ఏంటి, రా మెటీరియల్స్ ఏంటి, ఎంత క్వాంటిటీతో దీన్ని పర్చేస్ చేయాలి అనేది చూద్దాం. సో ఈ బిజినెస్ లో ఖాళీగా వాడి పాడేసినటువంటి బీర్ బాటిల్స్, మందు బాటిల్స్ ని రా మెటీరియల్ గా వాడతాం. ముందుగా ఈ బాటిల్స్ అన్నిటిని కూడా లోకల్లో ఉండేటువంటి స్క్రాప్ పాయింట్స్ ఉంటాయి కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోవచ్చు. దీంట్లో ఒక్కొక్క బీర్ బాటిల్ అనేది ₹4-5 ప్రైస్ లో దొరుకుతుంది. అదే మనం డైరెక్ట్ గా వైన్ షాప్స్, బార్ షాప్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే కేవలం 3-4 ప్రైస్ రేంజ్ లో దొరుకుతాయి. మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కనీసం 1000 బాటిల్స్ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో మనం ₹3 లెక్కన పర్చేస్ చేసిన రా మెటీరియల్ కేవలం ₹3000 ఖర్చు అవుతుంది. ఇది కాకుండా మనకు ఒక గ్లాస్ షెడ్డర్ మెషిన్ కావాలి. ఇది ఒక ₹50,000 నుంచి 1,20,000 వరకు ప్రైస్ రేంజ్ ఉంటుంది. సో ప్రాసెస్ ఏంటి? ఇది మనం కొనుక్కున్న తర్వాత కలెక్ట్ చేసినటువంటి ఖాళీ బీర్ బాటిల్స్ గానీ, మందు బాటిల్స్ గానీ ఇవన్నీ కలెక్ట్ చేసిన తర్వాత వాటి మీద ఉన్నటువంటి స్టిక్కర్స్‌ని సెపరేట్‌గా రిమూవ్ చేసుకోవాలి ఫస్ట్ పని. అది రిమూవ్ చేసిన తర్వాత వాటిని కలర్ వైస్‌గా గ్రేడింగ్ చేసుకోవాలి. వైట్ గ్లాసెస్ అన్నీ ఒక సైడు, బ్లూ, గ్రీన్, యెల్లో, బ్రౌను ఇట్లా సెపరేట్‌గా గ్రేడింగ్ చేసుకోవాలి. గ్రేడింగ్ చేసుకున్న విధంగా బ్యాచ్‌ల వైస్‌గా ఒక్కొక్క కలర్ నంబర్ ఆఫ్ బాటిల్స్‌ని మనం ఈ షెడ్డర్ మెషిన్‌లో వేసిన తర్వాత చిన్న చిన్న గ్లాస్ కుల్లెట్స్ కింద మార్చి బయటికి పంపిస్తది సాండ్ లాగా. సో, మెషిన్‌కి సంబంధించినటువంటి సెట్టింగ్స్ మార్చుకున్నప్పుడు సాండ్ రూపంలో కూడా బయటకొస్తది. సో, ఇట్లా వచ్చినటువంటి గ్లాస్ కుల్లెట్స్ లేదా సాండ్‌ని 10 కేజీలు, 20 కేజీలు, 50 కేజీలు, 100 కేజీలు ఇట్లా క్వాంటిటీలో వెయింగ్ చేసుకొని బాక్సెస్‌లో కానీ, బ్యాగ్స్‌లో గానీ ప్యాక్ చేసుకోవాల్సుంటుంది. అయితే మనకనిపిస్తది ఎంత సింపుల్ పనికి కంపెనీలు గాని, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ గాని ఎందుకు కొంటాయి అని మరి డౌట్ రావచ్చు. వాళ్ళే తయారు చేసుకోవచ్చు కదా అనిపియచ్చు. కానీ కాదు. కంపెనీలు మెయిన్‌గా వాటి మెయిన్ ప్రొడక్ట్ ఉంటది చూసారా? వాటిని ఎట్లా తయారు చేయాలి? వాటిని మార్కెటింగ్ ఎట్లా చేయాలి? వాటిని జనాల్లోకి ఎట్లా తీసుకెళ్ళాలి? దీని మీద కాన్సంట్రేషన్ చేస్తాయి తప్ప రా మెటీరియల్ విషయానికి వాళ్ళు కాస్తంత వెయిట్ చేస్తారు బయట నుంచి తెచ్చుకోవడానికి. రా మెటీరియల్‌ని కూడా మేనేజ్ చేసి, సేకరించి వర్క్ అంతా ఎక్కువైపోద్ది. అందువల్ల బయట నుంచి కొనుక్కుంటారు. అంతే కాకుండా కంపెనీస్ ఒక 10 లోడ్లు బీర్ బాటిల్స్ కంపెనీ వరకు తెప్పించుకుంటే అయ్యేటువంటి ఖర్చు చాలా ఎక్కువగా ఉంటది వాళ్ళకి. ఎందుకంటే ఈ బీర్ బాటిల్స్ కూలర్స్ కింద మార్చిన తర్వాత 10 లోడ్ల బీర్ బాటిల్స్ అన్నీ ఒక్క లోడ్‌కి సరిపోతాయి. అంటే ఇక్కడ 9 లోడ్ల ట్రాన్స్‌పోర్ట్ ఖర్చనేది కంపెనీకి తగ్గిపోతుంది మనం ఇచ్చే దాని వల్ల. అందువల్ల ఏ కంపెనీ అయినా సరే ఇన్వెస్ట్‌మెంట్ తగ్గించుకోవడానికి చూస్తది, ఖర్చును తగ్గించుకోవడానికి చూస్తది కదా! సో, దీన్ని సెపరేట్‌గా థర్డ్ పార్టీ కంపెనీల మీద ఆధారపడుతుందన్నమాట. సో, ప్రాఫిట్స్ ఎట్లా ఉంటాయో చూద్దాం. ఒక టన్ను గ్లాస్ కూలెట్స్ ₹8,000 వరకు సేల్ చేయొచ్చు. అమ్మొచ్చు. దానికి మనకయ్యే ఖర్చు కేవలం ₹3,000 మాత్రమే ఒక టన్ను మీద. అంటే ప్రాఫిట్ అనేది ఒక టన్ను మీద మనకి ₹5,000 వరకు మిగులుతుంది. నెలలో తక్కువలో తక్కువ ఒక 10 టన్నుల గ్లాస్ కూలెట్స్‌ని తయారు చేసి కంపెనీకి సేల్ చేయగలిగితే మనకు ఖచ్చితంగా ₹50,000 వరకు ప్రాఫిట్ కంపల్సరీ వస్తది. సో, ఇది చాలా బెస్ట్ బిజినెస్ ఐడియా. వీలైనంత ఎక్కువ మందికి పంపించండి. బట్ నేను అడిగేది 100 లైక్‌లు అడుగుతున్న వీడియోకి. దయచేసి ఒక్క 100 లైక్‌లు ఇవ్వండి. ఇంతకు మించి ఏం అడగట్లేదు. చాలా రీసెర్చ్ చేసి నేను ఈ వీడియోలు చేస్తున్నా.